హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్. ఈరోజు నేనైతే గోంగూర పచ్చడి చేస్తున్నానండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు గోంగూర పచ్చడి చేయడం కోసం ముందుగా ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ అయిపోయింది. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పచ్చిమిర్చి అయితే ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. గోంగూర వేసి ఫ్రై చేయాలి. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. గోంగూర అయితే మంచిగా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసిన పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. గోంగూరని తీసుకుంటున్నాను, ఫ్రై చేసుకున్న గోంగూరని. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గోంగూర పచ్చడి కోసం పోపు వేసుకుందాం. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు గింజలు వేసుకోవాలి. ఇప్పుడు 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఇందులో 4-5 ఎండు మిరపకాయలు వేసుకోవాలి. 4 నిమ్మ కరివేపాకు వేసుకోవాలి. ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. పోపు అయితే అయిపోయిందండి. ఈ పోపుని గోంగూర పచ్చడిలో వేసుకోవాలి. గోంగూర పచ్చడిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఈ గోంగూర పచ్చడి వేడివేడి అన్నంలోకి చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.